ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రియల్లీ వండర్. కేవలం భగవంతుడి దయాదాక్షిణ్యాలు ఉంటే తప్ప ఇలా అవ్వదు. చెప్పాను కదా నాన్న, ఓం నమ శివాయ అని తలుచుకుంటే చాలు అని. పొరపాటున హారతి పళ్ళెం చేజారి మంటలు ఎగిసిన సుమనకి కూడా ఎలాంటి హాని కలగలేదంటే అందుకు కారణం ఇందాక తను కూడా ఓం నమ శివాయ అని స్మరించుకుంది కాబట్టి. విశాలాక్షి, నువ్వు మామూలు పిల్లవి కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పరివి. చెప్పాను కదే, సోదరి భక్తురాలైతే ఇప్పుడు నా కంటికి భగవంతురాలుగా కనిపిస్తుంది. చూసారా మంటల్లో గాయత్రి ఎంత కులాసాగా ఉందో. చూస్తున్నాం విశాలాక్షి. సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారే నా బిడ్డను ఎత్తుకుని కూర్చుందేమో అనిపిస్తుంది. అందుకే గాయత్రి క్షేమంగా ఉందనిపిస్తుంది. మరి వీరికేమనిపిస్తుంది? మమ్మీ నా వంకే చూసి అడుగుతుంది. నాకు భయం వేస్తుంది మమ్మీ. రే, ఇప్పుడు నన్నేం మాట్లాడించగరా, ఇంకా తేరుకోలేకపోతున్నాను. ఓం నమ శివాయ అని తలుచుకోవడమే బెరుకు, భయం, గుండెల్లో దడ కూడా తగ్గిపోతుంది. అందరూ కలిసి ఓ నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. 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 అరే, మంట లేదు, మాయమైంది. ఇదేమింద్రజాలం? ఇది అద్భుతం. సుమన, పూజలు బాగా చెయ్యి, కానీ హారతి పళ్ళెం మాత్రం ఈసారి ఇంకా గట్టిగా పట్టుకో. వెళ్ళు. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.